ఇంక్రిమెంట్ ఇస్తాను. ఎందుకంటే ఏంటి సార్, ఆ విశ్వ కొండ పైన మీకోసమే వెయిట్ చేస్తున్నాడు కదా. అయితే నీ శాలరీ 10,000 ఇంక్రీజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాడిని తీసుకొచ్చినందుకు 10,000. ఇప్పుడు తోసాక వాడు చేస్తాడు కదా, అప్పుడు 25,000 పెంచుతాను. తోసేయడం ఏంటి సార్? మీరేదో గట్టి వార్నింగ్ ఇస్తారనుకుంటేను. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు కారెక్కు వైకుంఠం. సార్ 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 సార్, తోయడం చంపడం అంటున్నాడండి. అమ్మో, మనం అర్జెంటుగా జంప్ అయిపోవాలి. సార్ 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 సార్, నాకు ఒక అర్జెంట్ పని వచ్చింది. మీరు వెళ్ళండి, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. వచ్చేస్తాను సార్, త్వరగా వచ్చేస్తాను. సారీ సార్, మీరు అసలు ఏం అనుకోవద్దు. ఇది అనుకోకుండా వచ్చిన పని సార్. నేను ఇప్పుడే పని చూసుకొని ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఓకేనా? బాయ్ సార్. వైకుంఠం సార్, బాయ్ సార్. అమ్మో, పాపం, నా చేతిలో వాడు ఫినిష్ అవబోతున్నాడని తెలియక నన్ను లేపేయాలని కలలు కంటున్నట్టున్నాడు. ఇదేంటి, పిఏ గాడు వీడిని మత్తెక్కించి తీసుకొస్తానని చెప్పాడు. పిఏ గాడు కూడా రాలేదు, వీడొక్కడే వచ్చాడు. అరే, నార్మల్గానే వస్తున్నాడే. అంటే ఇదంతా వీడి పిఏతో ఆడించిన నాటకం అన్నమాట. బావగారు, 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 ఏంటండి నేను ఎంత లేపినా లేవలేదు? గంధం రాసుకున్నాక ఒక్కసారిగా నిద్రమత్తొచ్చింది. అది గంధం వల్ల కాదు బావగారు, మీరు తాగిన మందు వల్ల. ఆ? తాగి ఎవడొచ్చాడు? నేను నిన్న రాత్రి ఎప్పుడో తాగాను. ఉదయం లేచినప్పటి నుంచి మందు ముట్టనే లేదు. నా మీదొట్టు. మరి ఆ స్మెల్ ఏంటి బావగారు? మీరు వచ్చినప్పటి నుంచి ఒకటే స్మెల్. మరి ముందొచ్చినప్పుడు ఎవరు స్మెల్ వస్తుందనలేదే. ఓ అదా, అక్కడ అగరబత్తుల వాసనకి ఎవరికి తెలియలేదులే. బావగారు, మధ్యలో మెలకు వచ్చి నేనలా వస్తూ ఉంటే తల మీద ఎవరో కొట్టి మళ్ళీ ఇక్కడ పడేశారు. అందుకే తలంతా దిమ్ముగా ఉంది. తాగిన తర్వాత అలా అనిపిస్తుంది బావగారు. తల కాస్త డిమ్ముగా పట్టేసినట్టుగా ఉంటుంది. ఈజ్ ఇట్? అవును బావగారు. సరే, మీరు ఈ విషయాలు ఎక్కడ అనకండి. మీరు తాగిన విషయం మళ్ళీ అందరికీ తెలిసిపోతుంది. ఎస్, యూర్ రైట్. నేనెక్కడ అనను. సరే లేకండి. ఇది నమ్మక ద్రోహం రా. ఒక సోల్గా నేను నిన్నెందుకు చూస్ చేసుకున్నానో తెలుసా? నీ బాడీ అండ్ సోల్ చాలా స్ట్రాంగ్ అని. అలాంటిది నన్ను ఇలా వదిలేసి నాకు నమ్మక ద్రోహం చేస్తావా? ఓకే, నా గురించి వదిలే. మరి జాను సంగతి ఏంటి? జానుని ఎంతలా ప్రేమించావు నువ్వు? నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఇలా మధ్యలోనే ప్రాణం పోగొట్టుకుంటావా? ఏ జయ్, వింటున్నావా లేదా?
ఆత్మనైనా నేను బతకాలి అంటే నీ శరీరం నాకు కావాలి. లే. ఈ నేల మీద ప్రేమ యుద్ధం రెండూ ఒకటే. నువ్వు చేస్తుంది ప్రేమ యుద్ధం. ప్రేమ కోసం యుద్ధం. యుద్ధంలో నువ్వు గెలవచ్చు, ఓడొచ్చు, కానీ మధ్యలో ఇలా ప్రాణాలు వదిలేయొద్దు. లే లేజే. నీ అంత గొప్ప ప్రేమికుడు ఆ ప్రేమను తిరిగి పొందాల్సిందే. లేజే. లేచి నిలబడు. నువ్వు జానుని ఎంత ప్రేమించావో దానికి నేనే సాక్ష్యం చేయి. లేజే. లే. మర్చిపోయావా జయ్? తనే లోకంగా బతికే నిన్ను కాదని నీకు తెలియకుండా వెళ్ళి ఆ విశ్వాగాన్ని కలవాలని చూసింది. అంటే తనకి నీ మీద కన్నా వాడి మీద నమ్మకం ఎక్కువ ఉందా? నువ్వు ఆ నమ్మకాన్ని చంపేయాలి. జాను నువ్వు గెలవాలి. లేచి అడిగే. ఇది నీకు మంచి అవకాశం అనుకో. ఒకవేళ నువ్వు ఇందాక విశ్వాన్ని చంపేసి ఉంటే వాడు జాను మనసులో శాశ్వతంగా నిలిచిపోయి ఉండేవాడు. అదే ఇప్పుడు నువ్వు వెళ్ళి జానుకి వాడి మీదున్న నమ్మకాన్ని చంపేస్తే నీ జానుయే వాణ్ణి పూర్తిగా దూరం పెడుతుంది. స్నేహితుడు కాస్త తనకి శత్రువు అయిపోతాడు. అప్పుడు జాను హృదయ సామ్రాజ్యానికి నువ్వే రారాజువి. పద, వెళ్ళి విశ్వాన్ని కాకుండా వాడి మీద జానుకున్న నమ్మకాన్ని చంపేద్దాం.